తెలంగాణలో ఏదైతే తాము చెప్పిన సూపర్ 6 పథకాలు 100 రోజులు అయిపోతున్నాయి. ఇంతవరకు అన్ని పథకాలు అమలైనవి అంటే ఒక్కోటి అంటున్నారు. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తానన్న మాట పోయింది. రుణమాఫీ పోయింది. అట్లాగే మహిళలకు ఇస్తానన్న డబ్బులు జరగలేదు. నెలకి ఇస్తానన్నట్టు. కాకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అసంతృప్తి రాకుండా బస్సుల్లో ఫెసిలిటీ, అట్లా కరెంటు 200 యూనిట్లు చేశారు. 500 రూపాయల గ్యాస్ బండ మాత్రం రన్ చేశారు. ఇప్పుడు టోటల్గా ఇప్పటికి 8 లక్షల కుటుంబాలు 500 రూపాయల గ్యాస్ పథకాన్ని వాడుకున్నాయట. మరి 3 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ అంటే దాదాపు 1 కోటి కుటుంబాల్లో కేవలం 8 లక్షల మందినా వాడుకుంది. సరే, మొదటిసారి తీసుకున్నారు వీళ్ళు. అంటే ఈ పథకం పెట్టాక 500 రూపాయల గ్యాస్ను వాడుకోగా ఇప్పటికే వాళ్ళకి నగదు బదిలీ చేశారట. వాళ్ళు మొత్తం డబ్బులు కడితే వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చారట. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయం పెంచామంటూ ఓ పక్కన రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. నిషేధిత ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చాం, సచివాలయాలకు సాధారణ ప్రజలు వచ్చేందుకు స్వేచ్ఛనిచ్చాం, ధర్నా చౌక్ రద్దు చేసిన బీఆర్ఎస్ అదే ధర్నా చౌక్లో ధర్నా చేసే పరిస్థితి కల్పించాం, బ్యాచ్యాలు పోకుండా ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర హక్కులు అడిగాం. ఇది టోటల్గా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే కథ మారిందనమాట.